శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చిట్కుల్ గ్రామానికి అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామంలో వివిధ కాలనీలలో 5,79,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 10 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అంతర్గత మురికినీటి కాలువలు, నర్సరీలు, సామాజిక ప్లాంటేషన్, వైకుంఠ ధామాలు, మిషన్ భగీరథ, ఇంటింటికి మంచినీటి కనెక్షన్లు, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు తదితర కార్యక్రమాలతో పాటు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి నెల నిధులు కేటాయిస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. చిట్కుల్ గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో ప్రభుత్వం అందించే విధులతో పాటు జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో నిధులు కేటాయిస్తూ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుబ్రచా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీలు మంజుల శ్రీశైలం, మాధవి నరేందర్ రెడ్డి, ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, చిట్కుల్ గ్రామ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకుడు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, మెరోజ్ ఖాన్, గ్రామ పంచాయతీ పాలవర్గం సభ్యులు ఆంజనేయులు, దుర్గయ్య, భుజంగం, గౌరీ, కాలనీల అధ్యక్షులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. చాలా మంది కూడా చాలా కష్టపడ్డారు మనకి అంతా తీసుకురావడానికి. థ్యాంక్ యూ అన్న. పంచాయతీ పరిధిలో ఖాళీలకు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు మా అన్న గూడెం మహిపాల్ రెడ్డి గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్ గారు, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దల పేర్లు చెప్పకుండా అన్న టైం లేదు కానీ ఏమని అనుకోవద్దు. కాలనీ ప్రెసిడెంట్లు, కాలనీ వాసులు, ముఖ్యంగా అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూసిన సమస్య ఈరోజు అలా నెరవేరింది మీ అందరికీ అని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చిట్కుల గ్రామ పంచాయతీ పరిధి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక మెంబర్ ఆంజనేయులు గారు, అలాగే ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ అమ్మ గారు, శ్రీశైలం గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎంపీడీఓ గారు, వేదికపై ఆశీనులైన స్థానిక పెద్దలందరికీ పేరు పేరున, ఈ సభలో ఆశీనులైన ఈ చుట్టుపక్కల కాలనీ 10-12 కాలనీ అధ్యక్షులు, వాళ్ళ బృందము, మహిళా సోదరులు, చిన్నారులు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎలక్షన్ కూడా వచ్చేది ఉన్నది కాబట్టి ఇదంతా హరిబరి లొల్లి. లేకపోతే మీరు ఒకటే రోజు 2 ఖాళీలు పెట్టుకొని మీతోనే ముచ్చట తినే ఉంటుంది. కానీ మాకు సమయం లేదు. ఈ 4-5 రోజుల కోడ్ వస్తుంది కాబట్టి ఇబ్బందికరంగా కాబట్టి అమీన్పూర్ మండలంలో 2-3 గ్రామాలు ఇంకా సేమ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళవలసింది కాబట్టి మీతో తొందరపడి ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి మీరు అందరూ క్షమించాలని కోరుతూ, ఈరోజు ఒకటే రోజు డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ 1,32,00,000, ఒక రోడ్డు మన మెయిన్ రోడ్డు 2,76,00,000 కబడ్డీలతో సహా 1,50,00,000 విజేత రోడ్ ఈరోజు పొద్దుగాల కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మొత్తం 5,59,00,000 రూపాయలతోటి ఈరోజు గవర్నమెంట్ ఏమో 1,32,00,000 మిగిలేయని 3 కోట్లు 4 కోట్లు అన్ని మీరే పెట్టుకున్నారు. ఏది ఏమైనా సరే ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం అయిందా లేదా, బుల్లెట్ దిగిందా లేదా చూసుకోవాలి. ఏం కావాలి, కళ్ళు లేని మనిషికి ఏం కావాలి, 2 కళ్ళు ప్రపంచం చూడడానికి దేవుడా నాకు 2 కళ్ళు ఏం చెప్తున్నాడు.
ఉదయాన్నే ఏమవుతాడు దేవుడికి, నాకు ఈ ప్రపంచం చూడడానికి కళ్ళు చూడడానికి వస్తున్నాడు. పని అయిందా లేదా చూసుకోవాలి అంతే మనం. కాబట్టి ఏది ఏమైనా సరే ఇంతకుముందు సోదరుడు మా శ్రీశైలం చెప్పినట్టు మన లాస్ట్ టైం లోక్సత్తా క్యాండిడేట్ చెప్పారు, సత్యనారాయణ గారు కోరిన మేరకు తప్పకుండా మీ కాలనీలన్నీ కొత్త కాలనీలు. మీరు ఇంతకుముందు ఇసుక మీద రోడ్ సీసీ రోడ్ మీద ఇసుక మట్టి పడుతుంది అంటున్నారు. కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. ఆ మట్టి అంతా రోడ్లు హెవీ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని సీపింగ్ చేయాలి జీపీ తరఫున. మీరు తప్పకుండా మీరు జీపీ తరఫున లేబర్ పెట్టండి, సీపింగ్ చేపియండి. అవసరం అనుకుంటే వాటర్ ట్యాంకర్ పెట్టి కడిగిపియండి నెలకు 2 సార్లు. కాబట్టి ఆ విధంగా తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మిగతా ఇంటర్నల్ రోడ్లు ఉన్నాయి. ఇంకా ఎక్స్టెన్షన్ ఇక్కడ ముందుకున్న ఖాళీ ఒకటి వాగు వరకు ఉన్న ఖాళీ ఏం ఖాళీ రాయల్ ఖాళీ వాళ్ళకి వచ్చడం రావడం జరిగింది. అక్కడ వరకు ఇట్లా రోడ్ పోవాలి, వాటర్ పోవాలి, ఇవన్నీ ఇట్లా ప్రపోజల్ పెట్టడం జరిగింది. 7 కిలోమీటర్లు పైప్ లైన్ 1,15 లక్షల రూపాయలతో ప్రపోజల్ పెట్టింది. అతి తొందరలో నది గిట్ట వస్తున్నా మీ అందరికి తెలియజేస్తాము. డ్రింకింగ్ వాటర్ డ్రైన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ సీసీ రోడ్ రావాలి, డ్యామేజ్ కాకుండా. ఇంకా మనకు పర్మనెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ ఇంతకుముందు సత్యనారాయణ చెప్పినట్టు దేవుడి స్థలం ఉన్నదని చెప్తా ఉన్నారు. హనుమన్లకి సంబంధించిన పురాతనమైన టెంపుల్ సంబంధించిన మాన్యం ఉన్నది ఇక్కడ. అలా ఈ కోరుకున్న ఆలయాన్ని ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అయిన రిజల్ట్ వచ్చిన వారం రోజులకే వచ్చి దీని గుడికి నిర్మాణం చేస్తున్నారు. ఆ విధంగా ఇంకేమో సమస్య చెప్పిండు. డ్రైన్ వాటర్ వస్తుందని చెప్తా ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళాం అది తప్పకుండా ఇంజనీరింగ్ వాళ్ళని పంపించి మల్లేశం ఆ డ్రైన్ వాటర్ అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది మీరు దాన్ని సర్వే చేసుకోండి. జీపీ వర్కర్లతో జీపీ సెక్రటరీ నెంబర్ పెట్టుకొని తిరిగి ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, దానికి పైప్ లైన్ అవసరమా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి అవుట్లెట్ చేయాలని ప్లాన్ చేసుకుని దానికి ఎస్టిమేట్ చేయండి. అది మీరు ఏఈ గారు ఎప్పటి తిరిగి మీ వర్కర్లను ఎప్పటి వేసుకొని తిరిగి చూపించాలి. రేపు సాయంత్రం ఎల్లుండి సాయంత్రం కల్లా నాకు సోమవారం కల్లా రిపోర్ట్ ఉండాలి. ఆ విధంగా ప్రజలకు జవాబుదారీగా పనిచేసే లెక్కలు మనం చేసుకోవాలి. మనకిచ్చిన పవరు మన సొంతానికి వాడుకోవడానికి భగవంతుడు మెచ్చాడు ఏలేదు. ప్రజలు ఇచ్చిన పవరు ప్రజలకే వాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి తప్పకుండా మీ ఆశీర్వాదంతో 2వ గెలవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. 3వసారి ఇక్కడ ముచ్చటగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయండి. అందరు మీ ఇంట్లో కడుపులో ఉన్న బిడ్డలు ఏ విధంగా ఆవిష్కరిస్తారో ఆ విధంగా ఆవిష్కరించండి. ఇంకా చాలా మంది వస్తారు, న్యాయ పైసా పెట్టినోడు అన్ని చూస్తాడట. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈరోజు 24 గంటల కరెంటు, డ్రింకింగ్ వాటర్, రైతు బీమా, రైతు పెట్టుబడి, ముసలవ్వకు 2000 పింఛను, ఒంటరి మహిళకు 2000 పింఛను, కేసీఆర్ కిట్టు, ఇవన్నీ గిట్ట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో సాధ్యమని అందరికీ తెలియజేస్తున్నాం. సోదరులారా మీరు ఆలోచన చేయాలి. గతంలో 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి మనకంటే మొదలు 65 సంవత్సరాల మొదలున్న రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు, మనది 29వ రాష్ట్రం. ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అవుతా ఉన్నది, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. ఈ రాష్ట్రాన్ని జోడు గుర్రాలాగా ఉరికిపిస్తా ఉన్నాడు. 28 రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజలంతా మన వైపు తొంగి చూస్తా ఉన్నారు. పక్క రాష్ట్ర పరిస్థితి ఏముంది, ఆంధ్ర పరిస్థితి చూడండి ఒకసారి. ఆ విధంగా కుక్కలు చెప్పిన ఇస్తరాకులుగా నడుస్తూ ఉంది అక్కడ. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచన చేయండి. ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి ముందుకు పోయేది చాలా దూరం ఉన్నది ఇంకా. కాబట్టి అతి తొందరలోనే మేనిఫెస్టో గిట రేపు రాబోయే ఎలక్షన్ కోసం మేనిఫెస్టో గిట ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయబోతా ఉన్నాడు. కాబట్టి మీరు అందరు దయచేసి రేపు తొందరలోనే 10వ తారీఖు నుంచి 5 లోపల మనకు కోడ్ రాబోతా ఉన్నది. కాబట్టి మీరు అందరూ దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి. తప్పకుండా 3వసారి ముఖ్యమంత్రి సీఎం గారు కావాలి. మన భారతదేశానికి ఈ రోజు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఆశీర్వదిస్తున్నారని పూర్తి నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేస్తూ ఇంకా చాలా సమయం తక్కువ కాబట్టి చాలా విషయాలు చెప్పేది ఉంటే మళ్ళొకసారి వచ్చి మీ అందరితో కలుస్తాను. శిష్యాల వల్ల ఇంకా అంజనేయులు భోజనం పెట్టావా? ఏం భోజనం?
సండే భోజనమా? మీరందరూ దయచేసి గణేష్ కాడ ప్రసాదం ఏ విధంగా తీసుకొని ఇంటిలో తిన్నారో అందరు తినాలి, ఎంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మాకు పక్క అక్కడ అమీన్పూర్ మండలంలో మాకు ప్రోగ్రామ్స్ మేము అక్కడ భోజనం చేస్తాం. ఎంపీపీ జడ్పీటీసీలు అందరూ ఇక్కడనే ఉంటారు, నేను ఒక్కనే వెళ్తా. మీరందరూ కలిసి భోజనం చేయాలని చెప్పి కోరుతూ ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని వెల్కమ్ చేసినందుకు, ఆశీర్వదించినందుకు, మాకు ఏమిచ్చి ఆరతులు ఇచ్చినందుకు, ముగ్గులు వేసినందుకు, నేను మహిళా సోదరులకు నేను మీ కడుపులో ఉన్న బిడ్డలాగా నేను ఆశీర్వాదం పొందినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ అన్నా అంకుల్ అన్నా ఆడలు ఎవరు కలిసి వాళ్ళ భర్తలకు ఎత్తాను బిందెలు అనుకున్నా ఉండదుగా జై